వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం చంద్రకళ సూర్యకళ అనే స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా దీనికోసం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో అరకప్పు మిల్క్ పౌడర్ని వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూను పంచదార, 2 టేబుల్ స్పూన్లు మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇది మనకి బాగా మిక్స్ అయిపోయి లిక్విడ్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, బాగా ఉడికి మనకి ఇలాగా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత వేరొక బౌల్ తీసుకుందాము. ఇందులో 1 కప్పు మైదా వేసుకుందాం. తర్వాత 1 చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, పిండిని ఇలాగా బాగా కలిపిన తర్వాత చేతిలోకి పిండి తీసుకొని ప్రెస్ చేస్తే ఇలాగా ముద్దగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుందాము. చూడండి, పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఇందులో 2 కప్పులు పంచదార వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1.25 కప్పు వాటర్ వేసుకుందాము. ఈ పంచదార అంతా కూడా మనకి కరిగిపోయి తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార అంతా కరిగిన తర్వాత ఇందులో 1 స్పూను పాలు వేసుకుందాము. ఇలా వేయడం వల్ల మనకి పాకం అనేది క్లియర్గా వస్తుంది. ఇప్పుడు గరిటతో పైన నల్లగా తేలినటువంటి మలినాలని తీసేయాలి. గరిటతో కన్నా కూడా టీ వడకట్టేదాంతో చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుందాము. తర్వాత 1 స్పూను యాలకుల పొడి వేసుకుందాము. తర్వాత 1 స్పూను నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నిమ్మరసం వేయడం వల్ల మనకి పంచదార పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ కోసం కోవాని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అందులోకి 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలాగా బరకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాము. ఇందులో కోవా వేసుకుందాం. కోవాని ఒకసారి ఇలాగా చేత్తో బాగా నలుపుకోవాలి. తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కోవాని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఈ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే మిగతా మొత్తం కోవాని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండిని 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాము. ఇలా చేయడం వలన మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని ఇలాగా రోల్ చేస్తూ సన్నగా చేసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని కట్ చేసుకొని తీసుకుందాము. ఇలాగా మొత్తం పిండిని కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పిండి చల్లి నార్మల్గా మనం చపాతీని ఎలా అయితే రుద్దుతామో అలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలాగ రౌండ్గా రుద్దుకున్నాం కదా. ఇప్పుడు దీని మధ్యలో కోవా స్టఫింగ్ని పెట్టుకుందాము. మధ్యలో పెట్టి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కోవా మనకి బయటికి రాకుండా మధ్యలో ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. ఇలాగ కోవా చుట్టూ ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కార్నర్ నుంచి పిండిని కొద్ది కొద్దిగా ఇలాగ ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా పిండి మొత్తం అంచులంతా కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత చివరన పిండిని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని చంద్రకళ అంటారు. ఇప్పుడు సూర్యకళని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు దీనికి 2 పిండి ముద్దలు కావాలి. ముందుగా ఒక పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని రెండో దాన్ని కూడా
ఇలాగ చపాతీలాగా రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి, ఇలాగ రెండింటిని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక దాన్ని తీసుకుందాము. ఇప్పుడు దీని మధ్యలో కోవా స్టఫింగ్ని పెట్టుకుందాం. తర్వాత దీనిపైన మరొక చపాతీని పెట్టుకుందాము. ఇప్పుడు కోవా అనేది మనకి బయటకు రాకుండా చుట్టూ అంచులంతా కూడా ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఎక్కడైనా సరే కొంచెం పిండిని కట్ చేసి ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండిని ప్రెస్ చేస్తూ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా పిండి అంచు మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వరకు మనం చంద్రకళకి ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అదే ప్యాటర్న్లో దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఎడ్జ్కి వచ్చిన తర్వాత కొంచెం మధ్యలోకి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇది మనకి రౌండ్గా ఉంటుంది కాబట్టి దీన్ని సూర్యకళ అంటారు. మీరు నచ్చినటువంటి షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎలా ప్రిపేర్ చేసినా కానీ స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు. ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్లో డిప్ చేసి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అనేది చాలా తక్కువ వేడితో ఉండాలి. అప్పుడే మనకి ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి పైకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవి మనకి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుందాము. పాకం ఒకవేళ చల్లారిపోయి ఉంటే పాకంని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. పాకంలో మనకి 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చంద్రలేఖ అండ్ సూర్యలేఖ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.